హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,586 దగ్గర ఓపెన్ అయింది. లాస్ట్ డే క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే మనకి ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది చూడగలుగుతున్నాం. లాస్ట్ డే క్లోజింగ్ 23,516 అండ్ ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి 23,586 ఓపెనింగ్. అలానే ఈరోజు ఇంట్రాడే హై అండ్ లోస్ చూసుకున్నట్లయితే హై వచ్చేసి 23,624 వచ్చింది. ఇంట్రాడే హై 23,624. సో లాస్ట్ డే మనకి రీచ్ అయిన ఆల్ టైమ్ హై కన్నా కూడా ఈరోజు ఒక 40 పాయింట్స్ బిలోలోనే ఉంది. లోయర్ హైని ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ లో కూడా లాస్ట్ డే 23,412 ఉంటే ఈరోజు మనకి 23,442 ఉంది. సో దీన్ని 23,440 రౌండ్ ఆఫ్ ఫిగర్ తీసుకుందాం. ఒక కంప్లీట్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది ఈరోజు. లాస్ట్ డే మార్కెట్ క్యాండిల్కి ఈరోజు క్యాండిల్ కంపేర్ చేసినప్పుడు ఒక ఇన్సైడ్ క్యాండిల్ చూడగలుగుతున్నాం. హై అండ్ లోస్ ప్రకారం మనం రేంజ్ చూడగలిగితే సో ఇట్స్ అరౌండ్ 180 పాయింట్స్. మనం ఒక 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం 23,500 నుంచి 23,700 వరకు. బట్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవడంతో మనకి ఒక నారో రేంజ్ దట్టు 23,600కి అరౌండే మార్కెట్ రీచ్ అయిన హై. అండ్ ఫైనల్ క్లోజింగ్ కూడా ఈరోజు మార్కెట్ ఫైనల్గా క్లోజ్ అయింది 23,567 దగ్గర. లాస్ట్ మొమెంటంలో మనకి బయింగ్ ప్రెషర్ వల్ల ఈ లెవెల్ చూపిస్తుంది. బట్ యాక్చువల్ క్లోజ్ అయింది 23,567. ఇది యాక్చువల్ క్లోజింగ్. సో బాడీ వైస్లో చూసుకున్నట్లయితే ఒక 20 పాయింట్స్ బాడీ అనేది క్రియేట్ చేసింది. అది కూడా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మనకి కన్సిస్టెంట్గా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూనే వస్తున్నాయి నిఫ్టీలో. అండ్ అది కూడా వెరీ నారో రేంజెస్లో చూద్దాం. సో నెక్స్ట్ అంటే ఆల్రెడీ ఈ వీక్లీ ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఈ మంత్లీ ఎక్స్పైరీ అయినా ఈ రేంజ్ నుంచి బయటికి వస్తుందేమో, ఒక బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో లేదా అనేది చూడాల్సి వస్తుంది. ఒకసారి ఈ మూమెంటం మనం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది కదా. ఇనిషియల్గా 23,586 దగ్గర. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఈ లెవెల్ నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ కామన్గా ఒక లెవెల్ డ్రా చేసుకున్నట్లయితే 23,475 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. సో ఇంకా మనం బాడీస్ పరంగా చూసుకున్నట్లయితే 23,500 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గరే ఎక్కువ బాడీస్ అనేది ఓవర్లాప్ అవుతున్నాయి. అంటే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది 23,500 నుంచి. సో మనం ఆల్రెడీ నేను అనుకున్నాం 23,450 నుంచి 23,500 ఒక సపోర్ట్ ఏరియా అని. సో ఇదంతా ఒక సపోర్ట్ ఏరియాలానే యాక్ట్ చేసింది ఈరోజు మనం అనుకున్నట్టుగానే. వన్స్ ఎప్పుడైతే ఈ 23,500 లెవెల్ నుంచి బయటికి వచ్చేసిందో ఆ తర్వాత ఏ క్యాండిల్ కూడా మనకి 23,500 బిలో రాలేదు. సో ఒక ప్యూర్ కన్సోలిడేషన్ అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే 23,500 దాటిందో అప్పుడు మనకి ఇక్కడ 23,525 దగ్గర ఒక బేస్ అనేది ఫామ్ చేసుకుంది 23,525. అండ్ ఇక్కడ హయ్యర్ లెవెల్స్లో చూసుకున్నట్లయితే 23,600. సో ఈ 23,600 బిలోనే మార్కెట్ ఉంటుంది అని బిగ్ ప్లేయర్స్ రిస్ట్రిక్ట్ చేశారు. సో దాన్ని బట్టి కంప్లీట్లీ ఈ 75 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ ఫైనల్గా క్లోజింగ్ కూడా ఈ రేంజ్లోనే 23,567 ఇక్కడ యాక్చువల్ క్లోజింగ్ అనేది మనం చూడగలుగుతున్నాం. సో చాలా స్లో అండ్ స్టడీగా మూవ్ అయింది మార్కెట్. సో ఇక్కడ మనం 3 పార్ట్స్ లాగా చూసుకుంటే 10:15 నుంచి 1 o'clock వరకు కూడా జస్ట్ ఒక 30 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అయింది. సో ఒక బ్రేక్అవుట్. సో ఇది 10:30 అండ్ ఇది 1:15 అరౌండ్. సో ఇక్కడ మనం టైం చూసుకున్నట్లయితే నియర్లీ 2.5 hours 2 hours 30 minutes పాటు ఒక 30 పాయింట్స్ రేంజ్లో కన్సోలిడేట్ అయ్యాక ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఒక 50 పాయింట్స్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఎలాగో ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ని డౌన్ సైడ్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఫైనల్గా ఇదే రేంజ్లో మార్కెట్ని క్లోజ్ చేయడానికి ట్రై చేశారు బిగ్ ప్లేయర్స్. ఈ క్లోజింగ్ బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది సేమ్ నిన్నటి సినారియోనే 23,450 నుంచి 23,500. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది మార్కెట్కి. మార్కెట్ ఈ లెవెల్కి పైన ఉన్నంత వరకు మనం ఈ లెవెల్ని సపోర్ట్ లాగా గమనిస్తూ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 23,700 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక 200 పాయింట్స్ రేంజ్. ఇనిషియల్గా ఆల్రెడీ 23,600 లెవెల్ 2 times టచ్ చేసింది కాబట్టి నెక్స్ట్ టైం 23,600 అబోవ్ ఒక ఇంట్రాడే క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆఫ్టర్ బ్రేక్అవుట్ మనకి నిన్న రీచ్ అయిన హై చూసుకుంటే నియర్లీ 52,000 వరకు వచ్చింది కదా. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఒక 600 పాయింట్స్ కరెక్ట్ అవుతూ 51,400 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ నిన్న క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఓపెనింగ్ వచ్చేసి 51,700. సో నియర్లీ 300 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ అప్ అయింది. సో ఇక్కడ మనకు మార్కెట్ చూసుకున్నట్లయితే 51,712 ఉంది. 51,712 మార్కెట్ ఓపెనింగ్. అలానే ఈరోజు ఇంట్రాడే హై చూసుకుంటే 51,840 వరకు వెళ్ళింది. 51,842 ఇంట్రాడే హై. అలానే ఒకసారి లో చూసుకున్నట్లయితే
51,280 ఉంది, 51,280. సో ఇప్పుడు మనం టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 560 పాయింట్స్ దాకా ఉంది. ఈరోజు ఇంట్రాడేలో 560 పాయింట్స్ మొమెంటం క్రియేట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. ఓపెనింగ్ ఏమో 51,700. అలానే క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఒక 70 పాయింట్స్ ఇంకా బెటర్గానే క్లోజ్ అయింది. ఓపెనింగ్ దగ్గర నుంచి 51,783 యాక్చువల్ క్లోజింగ్ ఒక గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్, ఇందాక మనం నిఫ్టీ 50లో ఇన్సైడ్ క్యాండిలే చూసాం, ఇక్కడ కూడా ఒక ఇన్సైడ్ క్యాండిలే చూసాం. సో రేపు ఈ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బోత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ మొమెంటం క్లియర్గా మనం 15 మినిట్స్ క్యాండిల్లోనే అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెన్ అయింది 51,700. అయితే ఇక్కడ నుంచి ఇమీడియట్గా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ 51,800 వరకు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే రీచ్ అయింది 51,800. అయితే ఓపెనింగ్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ హైని టచ్ చేశాక ఒక 15 మినిట్స్ క్యాండిల్లోనే మనకు ఒక 300 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అవ్వడం జరిగింది. 51,500 వరకు మార్కెట్ ఫాల్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే మళ్ళీ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ ఇక్కడ కంప్లీట్లీ ఒక 1 అవర్ పాటు మార్కెట్ డౌన్ సైడే షిఫ్ట్ అయిపోయాయి. అండ్ నిన్న మనకి క్లోజ్ అయిన లెవెల్ 51,400. సో ఆ లెవెల్కి ఒక 100 పాయింట్స్ బిలో వచ్చాక ఎగ్జాక్ట్లీ ఈ 51,300 ఫిగర్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఒక యూటర్న్ అనేది క్రియేట్ చేసుకుంది. మార్కెట్ ఎలా అయితే ఫాల్ అయిందో అలా స్లోగా రికవర్ అవుతూ వచ్చింది. దెన్ 11:30 నుంచి చూసుకున్నట్లయితే ఒక 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అయింది. 51,600 నుంచి 51,800 ఇదొక రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేసింది ఈరోజు. సో టోటల్ మార్కెట్ 51,600 అండ్ 51,800. సెకండ్ హాఫ్లో టోటల్గా మనకి ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అవ్వడం జరిగింది. కాబట్టి రేపు కూడా మనం ఈ జోన్ని బేస్ చేసుకొని మార్కెట్ రేంజ్ ఎస్టిమేట్ చేస్తాం. సో మనం రేపటి మార్కెట్ని దీన్ని బేస్ చేసుకునే మాట్లాడుకుందాం. ఒకవేళ మార్కెట్ రేపు ఈ జోన్ నుంచి బయటికి రాకపోతే అప్పుడు మనం 51,800 నుంచి 51,300 ఈ 500 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తాం రేపు కూడా. లేదు వన్స్ ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి బయటకు వచ్చేసింది అంటే అప్పుడు ఈ లెవెల్ 200 పాయింట్స్ రేంజ్ ఒక సపోర్ట్ లాగా చూస్తూ టాప్ లెవెల్లో 52,000 రౌండ్ ఆఫ్ మార్క్ ఏదైతే ఉందో దీన్ని రెసిస్టెన్స్ లాగా చూస్తూ ఈ 400 పాయింట్స్ రేంజ్ని మనం గమనిస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ మెయిన్గా కేస్ 1 అయితే 51,600 నుంచి 52,000 ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ అయితే 51,300 నుంచి 51,800. సో ఇది సెకండ్ కేస్. సో ఈ టూ రేంజెస్లో మార్కెట్ ఈ 51,600 నుంచి 51,800 ఈ లెవెల్స్ని ఏ విధంగా చూస్తుందో దాన్ని బట్టి మనం కేస్ 1లో ఉండాలా కేస్ 2లో ఉండాలా అనేది ఫిక్స్ అవుతాం. సో దట్స్ అవర్ అనాలిసిస్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.